షలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఎప్పుడైనా మొండి విశ్వాసము అన్న దాని గురించి విన్నారా? కానాను స్త్రీ ప్రభు దగ్గరికి తన కుమార్తెను స్వస్థపరచమని అడగడానికి వచ్చింది. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తన చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటల విధానం ఎలా ఉంది అంటే, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవడమే సరైనది అన్న రీతిగా ఉన్నాయి. ప్రభు కూడా ఇశ్రాయేలుల కోసం నేను వచ్చాను అని చెప్పడంలో నిన్నుకి కార్యం చేయను అన్నట్లుగానే ఉన్నాయి. కానీ తన విశ్వాసం ఎట్టిది అంటే, నా కుమార్తెను స్వస్థపరచగలిగిన వారు ఈయన మాత్రమే అని చెప్పి వారి మాటల వైపు కానీ ఆ పరిస్థితుల వైపు కానీ చూడకుండా ప్రభు ఆ కార్యాన్ని చేసేంత వరకు మొండిగా అక్కడే నిలబడి ఉంది. ఆ కార్యాన్ని పొందుకున్నాక మాత్రమే అక్కడి నుంచి వెళ్ళింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే, దాని చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ కార్యం జరగడానికి, ఈ సమస్య నుంచి బయటపడడానికి వీలే లేదు అన్న రీతిగా ఉంటాయి. అలాంటి సమస్యల్లో మనకు కావాల్సింది ఈ మొండి విశ్వాసమే. ప్రభు సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో చాలా విశ్వాసంగా మాట్లాడతాం, ప్రభువా ఈ కార్యం నువ్వు చేయగలవని నాకు తెలుసు అని. కానీ ఒకసారి లోకంలోకి రాగానే ఈ కార్యం అసలు నేను పొందుకోగలనా, నా జీవితంలో ఈ సమస్య నుంచి నేను బయటికి రాగలనా అంటూ ఆ విశ్వాసపు మాటలు మాట్లాడడం మొదలుపెట్టేస్తూ ఉంటాం. మొండి విశ్వాసం అంటే ఏంటి అంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవి అనుకూలంగా లేనప్పుడు కూడా నా ప్రభు ఈ కార్యం చేయగలడు అని చెప్పగలగడమే విశ్వాసము. మొండి విశ్వాసం అంటే నువ్వేదైతే సన్నిధి గదిలో పొందుకోగలను అని చెప్పి ప్రార్థించి ఉన్నావో, లోకం ఎదుట, మనుషుల ఎదుట నాకు ఇది సాధ్యం కాదు కానీ అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన వాడు నా యేసయ్య అంటూ దేవునిని, నీ విశ్వాసాన్ని కనపరచడమే మొండి విశ్వాసము అంటే. ఏ కార్యములో అయితే మొండి విశ్వాసము కొదువుగా ఉండి పొందుకోలేకపోతున్నామో, ఇంకొంచెము దేవుని దగ్గర నుంచి మొండి విశ్వాసాన్ని పొందుకొని ఆ కార్యాన్ని మన ఎడల నెరవేర్చుకుందుము గాక. ఆమేన్.